వేడి వేడి అన్నము, గోంగూర పచ్చడి, అందులోకి కొంచెం నెయ్యి, ఆనియన్ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. వారం రోజుల పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని అయితే మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరని 2 కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నానండి, పుల్లగా ఉంటుందని. పచ్చిమిర్చిలు 10 వేసుకొని ఈ విధంగా మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఈ విధంగా మగ్గిపోతుంది. టమాటా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మీరు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదే మిక్సీ జార్ లోకి ఆనియన్స్ కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసుకొని పోపు వేగిన తర్వాత గోంగూరను కూడా వేసుకొని కలుపుకుంటూ 10 నిమిషాల పాటు సిమ్ లో కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తెలుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే వేడివేడిగా గోంగూర పచ్చడి రెడీ.